హాయ్, నేను డాక్టర్ అనుష, హోమియోపతి. అసలే చలికాలం వచ్చింది. పిల్లలు జాగ్రత్తగా ఉన్నారా? పిల్లలకి నిమోనియా అనేది చలికాలం చాలామంది పిల్లల్లో చూస్తూ ఉంటాము. కాబట్టి ఈ నిమోనియా అనేది రాకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు. పిల్లలకు స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి బాడీకి తగ్గట్టు క్లాత్స్ అనేది వేయాలి. చలికాలం పూట పిల్లలని ఎటువంటి ఫంక్షన్స్కి కానీ, క్రౌడెడ్ ప్లేసెస్కి కానీ ఎక్కడికి తీసుకెళ్ళకూడదు. పిల్లలని సాయంకాలం పూట పార్క్స్కి కూడా తీసుకెళ్ళకూడదు. ఎవరైనా పిల్లలు కోల్డ్ కాఫ్తో సఫర్ అవుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి మాస్క్ ఇచ్చి మన పిల్లల్ని వారి నుండి దూరంగా ఉంచాలి. అలాగే ఈ నిమోనియా అనేది 6 నెలల నుండి 2 సంవత్సరాల లోపు పిల్లలకి వస్తూ ఉంటుంది. కాబట్టి ఫ్రీక్వెంట్గా మనం హ్యాండ్ వాష్ అనేది చేస్తూ ఉండాలి. మెయిన్గా వచ్చేసి ఈ నిమోనియాకి తగ్గట్టు సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ముందుగా ఫీవర్ వస్తూ ఉంటుంది. హై ఫీవర్ వస్తూ ఉంటుంది. 102, 103 అనే ఫీవర్ ఉంటుంది. దగ్గు ఉంటుంది. కంటిన్యూగా దగ్గుతూనే ఉంటారు పిల్లలు. నిద్రపోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పడుకునేటప్పుడు వాళ్ళకు చాలా ఇబ్బంది వేస్తుంది. శ్వాస అనేది చాలా ఇబ్బందికరంగా తీసుకొని డొక్కులో నొప్పి వస్తూ ఉంటుంది. దగ్గేటప్పుడు ఒక్కోసారి ఛాతీని పట్టుకొని దగ్గుతూ ఉంటారు పిల్లలు. అలాగే పిల్లలకి ఆకలి అనేది ఎటువంటిది ఉండదు. పాలు తాగరు, ఏమి తినరు. ఈ పిల్లలని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి సిమ్టమ్స్ కానీ, సైన్స్ కానీ మన పిల్లల్లో ఎవరికైనా కనిపిస్తే వెంటనే దగ్గరున్న పీడియాట్రిక్ని కన్సల్ట్ అవ్వి దానికి తగ్గట్టు మనము ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. థ్యాంక్ యూ.